హాయ్ అండి, అందరూ బాగున్నారా? మొన్న బుధవారం రోజు ఇంట్లో పీతలు కోడిగుడ్లు కర్రీ చేసానండి. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఇంకా వేడివేడి అన్నంలో ఈ కూర వేసుకుని పైన నిమ్మకాయని అలా పిండుకుంటూ తింటూ ఉంటే ఎంత బాగుందోనండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా నేనే కాకుండా మీకు కూడా రెసిపీ చూపిద్దామని రెసిపీ అయితే మీకు షేర్ చేస్తున్నానండి. ముందుగా కొన్ని ధనియాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు మిక్సీ జార్లో తీసుకుని పౌడర్ చేసేసుకోవాలండి. అలా చేసుకున్న పౌడర్లో ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లిని కూడా వేసేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. ఈ ధనియాలు, జీలకర్ర, ఉల్లిపాయలు అన్నీ ఒకసారి వేసుకున్నామంటే ధనియాలు నలగవండి, కూర బాగోదన్నమాట. అందుకనే ముందుగా అవి పౌడర్ చేసుకుని వేసుకుని మిక్సీ పెట్టేసుకుని పేస్ట్ పక్కన పెట్టుకోవాలి. ఇంకా కోడిగుడ్లు కూడా నేను ముందుగానే ఉడికించుకుని పొట్టు తీసుకుని పక్కన పెట్టుకున్నాను. అలాగే పులుసుకు సరిపడే చింతపండును కూడా నానబెట్టుకోవాలండి. ఇంకా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడయ్యాక కోడిగుడ్లను వేయించుకోవాలి. కొద్దిగా ఉప్పు పసుపు వేసుకుని వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకుని కొద్దిగా ఉప్పు పసుపు వేసుకుని వేయించుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి. నేను కారం మగ్గిన తర్వాత వేస్తాను అనమాట. ముందుగానే వేస్తే కారం కూడా మాడిపోతుంది. అందుకనే పసుపు ఉప్పు వేసి మగ్గించిన తర్వాత అప్పుడు కారాన్ని వేసుకుంటాను. మాది కర్ణాటక కారం అండి. కారం ఎక్కువగా కనిపించిన రంగు కారం మాత్రం ఉండదన్నమాట, ఘాటుగా ఉండదు, కమ్మగా ఉంటుందన్నమాట. ఆ కారం కూడా వేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని ఒక ఉడికాక మనం క్లీన్ చేసుకున్న పీతలను వేసుకోవాలండి. ఈ పీతలు అయితే గుడ్డు పీతలు, టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఈ పీతలు రేరుగా దొరుకుతూ ఉంటాయన్నమాట ఈ గుడ్డు పీతలు. ఇంకా పీతలను వేసాక ఒకసారి మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి. అలా మగ్గిన దాంట్లో నానబెట్టుకున్న చింతపండు రసాన్ని తీసుకుని ఆ రసం పోసుకుని సరిపడా కొంచెం వాటర్ కూడా పోసుకుని కూరనైతే బాగా ఉడికినిచ్చుకోవాలి. ఇలా ఉడికిన దాంట్లో వేయించి పెట్టుకున్న కోడిగుడ్లు, 2-3 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకుని అటు ఇటు కదిపేసుకుని ఒకసారి మూత పెట్టుకుని కూరనైతే బాగా ఉడికించుకోవాలన్నమాట. ఇలా దగ్గరికి పడ్డాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర జల్లేసుకుంటే కోడిగుడ్లు పీతల కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఇంకా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చింది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా నాకు కామెంట్ కూడా పెట్టండి ఎలా వచ్చిందా ఏంటా అనేసి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి. ఒక 10 నిమిషాలు పోయాక అయితే దగ్గర పడుతుంది కూర. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.